హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఈజీగా షాపుల్లో కొనుక్కునే పని లేకుండా తక్కువ సమయంలోనే మన ఇంట్లోనే ధనియాల పొడిని ఎలా చేయాలో చూపిస్తానండి. చిన్న చిన్న పదార్థాలే మనం రోజువారీ చేసే వంటల్లో అతి ముఖ్యంగా ఉపయోగించే మసాలా దినుసుల్లో ధనియాల పొడి ఒకటి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక కడాయిని పెట్టండి. ప్యాన్ లైట్గా వేడెక్కిన తర్వాత 1 కప్పు నిండుగా ధనియాలని వేసుకొని తడి లేని గరిటెతో బాగా కలుపుకుంటూ దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కడాయి వెడల్పుగా ఉండాలి, అలాగే అడుగు మందంగా ఉండేటట్లుగా తీసుకోండి. అలాగే గ్యాస్ స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి 5-6 నిమిషాల వరకు గరిటెతో కంటిన్యూగా కలుపుకుంటూ దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ధనియాల్ని ఫ్రై చేసుకునేటప్పుడు మంచి వాసన అనేది వస్తుంది, అలాగే ధనియాల రంగు కూడా మారుతుంది. 5-6 నిమిషాలు దోరగా ఫ్రై చేసుకున్నాక తర్వాత చూడండి, ధనియాలు చేతితో పట్టుకొని నలిపితేనే క్రిస్పీగా ఉంది కదా. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ ధనియాలన్నిటినీ వెడల్పాటి ప్లేట్లోకినైనా లేదంటే గిన్నెలోకైనా తీసుకొని 5 నిమిషాల వరకు కొంచెంగా చల్లారనివ్వాలి. అలా చల్లారిన తర్వాత వీటన్నిటిని తడి లేని పొడిగా ఉన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ధనియాలని మొత్తాన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా పిండిలా చాలా మెత్తగా ఉండాలి ధనియాల పొడి అనేది. అప్పుడే మనం వంటల్లో ధనియాల పొడి వేసేటప్పుడు మెత్తగా ఉంటేనే కూరల్లో బాగా కలిసిపోతుంది. మిక్సీ వేసుకున్నప్పుడు ధనియాల పొడి అనేది కొంచెంగా వేడిగా ఉంటుంది. అలాంటప్పుడు పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకు 3 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇలా తక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు. అంతేనండి, బయట షాపులో కొనుక్కునే పని లేకుండా మన ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోగలిగే ధనియాల పొడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇలాంటి మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.